సభాధ్యక్షులు కామ్రేడు ముస్లి గారు, ముఖ్య అతిథిగా వచ్చిన కామ్రేడు టీవీ సభ్యులు రాఘవులు గారు, పర్నేని వీరభద్రం గారు, అట్లాగనే మాసలైన కోట్ల రంగారావు గారు, చలపతిరావు గారు, ఎస్ఎస్ఐ మురహర్ గారు, రాజా గారు, మన జానకి రాములు గారు, క్షమించారు వయసు రీతిగా ఇటువంటి అర్థమవుతుంది. సరే, చాలా విషయాలు మన ముందు నా ముందు మాట్లాడిన ఒక్కరు విషయం చదివారు. మనం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ స్వాతంత్ర జెండానే ఎత్తని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ ఆ స్వాతంత్ర పోరాటాల ఫలితాలుగా పరిపాలిస్తూ అధికారాన్ని అనుభవిస్తూ దోపిడీ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ వ్యత్యాసాన్ని మరి వాళ్ళు ప్రజల్లో అభిమానాన్ని చూరగలడానికి గల కారణం ఏమిటి? మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో ఉన్న వైఫల్యాలు ఏమిటి అనేది కనుక మనం బేరీ చేసుకొని అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది నేను భావిస్తాను. ఇప్పటికే చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. నగ్నంగా అవకాశవాదాన్ని రాజకీయాలు చొప్పించి ఈ రాజ్యాంగాన్ని అన్ని రకాల ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి న్యాయ వ్యవస్థను కూడా తనకు అనుకూలంగా మార్చుకొని అనేక రకాలుగా చూసినప్పుడు ఆ రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసే ఆర్ఎస్ఎస్, దానికి ప్రతినిధిగా ఉన్న బీజేపీకి ఏ రకమైన పరిపాలించే హక్కు లేదు అనేది మనం చెప్పాల్సి ఉంటుంది, నడుము కట్టుకోవాల్సి ఉంటుంది. దానికి తమ్మినేని గారు చెప్పినట్టుగా ఆర్థిక రాజకీయ సంస్కృతి ప్రత్యామ్నాయ మార్గమే పరిష్కారం. అందులో అది కమ్యూనిస్టుల దగ్గరనే ఉన్నది. కమ్యూనిస్టులో మరి పరిష్కారం ఉన్నప్పుడు వాస్తవంగా ప్రజా ఉద్యమాలను, పార్లమెంటరీ పోరాటాన్ని అంటే ప్రజా ఉద్యమాలను కలిసికట్టుగా నమ్మకంగా ప్రజల విశ్వాసం పొందేటట్టుగా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇప్పటికైనా చేస్తలేమో అంటే ఏదో పాక్షికంగా నామమాత్రంగా చేస్తున్నాం అనేది మా పార్టీ భావన. నామమాత్రంగా కాకుండా కలిసికట్టుగా ఈ వ్యవస్థ అంటే వాళ్ళ రాజ్యాంగం వ్యవస్థ చేసే పార్టీని వాళ్ళ భావాన్ని పూర్తిగా తురగంటకు సైద్ధాంతికంగా వ్యతిరేకించడానికి కమ్యూనిస్టు పార్టీ తమ భేదాలను పక్కకు పెట్టి ఏకమైన నాడు మాత్రమే ప్రజా పోరాటం చేసిన నాడు మాత్రమే అది సాధ్యమవుతుంది. పోరాటాలు చేస్తున్నాం అనే హక్కుల కొరకు పోరాటాలు చేస్తున్నాం, తర్వాత ఆర్థిక పోరాటాలు చేస్తున్నాం, భూములు, ఇళ్ల స్థలాలు, అనేక పోరాటాలు చేస్తున్నాం. కానీ పోరాటాలు చేసిన ఫలితాలు చూస్తున్న వాళ్ళు కనీసం మామూలు ఎన్నికలు వచ్చేనాటికి మన వెనకాల నిలబడలేకపోతున్నారు. నిలబడలేకపోవడానికి కారణం పోరాటం చేసినంత ఉరువు తొలగించిన ప్రజలను మనం తగినంతగా ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం. ఆ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, అవసరం కమ్యూనిస్టుల మీదే ఉన్నదని, కమ్యూనిస్టుల ఐక్యత మీదే ఉన్నదని, అది ప్రజా ఉద్యమాలు ఎన్నికల ద్వారానే సాధ్యం. ఎన్నికలలో కూడా కమ్యూనిస్టులు కలిసి పనిచేసినప్పుడే ఇది సాధ్యత అవుతుందని విశ్వసిస్తూ కామ్రేడ్ సీతారామ యేచూరి గారు అట్లనే మరి చిన్న బాల్యం నుంచి ఆయన మరణించేంత వరకు వారి యొక్క త్యాగం, వారి యొక్క విజ్ఞానం, వారి యొక్క చైతన్యం వారంతా ఈ దేశం కొరకే దారపోసాడు. ఆ దారపోసిన ఫలితాన్ని ప్రజలకు మరి మార్పును అందించలేకపోయాడు. ఆ బాధ్యత మన మీద ఉన్నదని, వారికి ఆ బాధ్యతను చెప్పడమే కాకుండా ఆచరణలో మనం పాటించినప్పుడే నిజమైన శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళం అవుతామని నేను చెప్తూ వారి ఆశకు సాధన కొరకు మా వంతుగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామని, ఐక్య ఉద్యమాలకు ప్రాముఖ్యత ఇస్తామని
వామపక్ష పార్టీల ఉద్యమాలకు ప్రాముఖ్యత ఇస్తామని, అట్లనే ఈ దేశంలో వర్గంతో పాటు కులం కూడా ఉంది కాబట్టి ఈ కుల వ్యవస్థలు పోవాలంటే సామాజిక న్యాయం కూడా కావాలని, దానికి కూడా కావాల్సి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పోయినప్పుడే విజయం సాధిస్తామని, వారికి నిజమైన వారసులమని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.